ఇరాన్లో మరో అత్యున్నత భద్రతా అధికారిని ఇజ్రాయెల్ చంపేసింది. ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లజారియాను హతం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు గల్ఫ్లో అమెరికా మిత్రదేశాలపై మిస్సైల్స్తో విరుచుకుపడింది ఇరాన్. ఇరాన్ ఒక్కో కీలక అధికారిని కోల్పోతోంది. ఇప్పుడు అత్యున్నత భద్రతా వ్యవస్థలో కీలక నేత అయిన అలీ లారిజానీ ఇజ్రాయెల్ అటాక్లో హతమయ్యాడు. ఇజ్రాయెల్ స్వయంగా ఈ ప్రకటన చేసింది. లారిజానీతో పాటు ఇరాన్కు చెందిన బసిజ్ మిలీషియా కమాండర్ను కూడా చంపేశామని తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. లారిజానీకి చేతిరాతకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. లారిజానీ చివరిసారిగా టెహ్రాన్లో జరిగిన అల్ ఖుద్స్ ర్యాలీలో పాల్గొన్నారని వెల్లడించింది. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో లారిజానీ కీలక వ్యక్తి. గతంలో పార్లమెంట్ స్పీకర్గా, అలాగే పాశ్చాత్య దేశాలతో జరిగిన అణుచర్చల్లో ప్రధాన ప్రతినిధిగా పాల్గొన్నారు. లారిజానీ మరణం నిజమైతే ఇరాన్కు అతిపెద్ద ఎదురుదెబ్బగా నిపుణులు చెబుతున్నారు. ఇరాన్పై యుద్ధంతో ఇప్పటికే అనేక రకాలుగా నష్టం చవిచూస్తోంది అమెరికా. తాజాగా యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం జరగడం, వందలాది మంది సైనికులకు అస్వస్థత కలగడం కలకలం రేపుతోంది. అమెరికా విమాన వాహక నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎర్ర సముద్రంలో తన వంతు సహకారాన్ని అందిస్తోంది. మరోవైపు ఇరాన్ దాడులను తీవ్రం చేసింది. పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్న చమురు నిక్షేపాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. యుఏఈలోని గ్యాస్ క్షేత్రం టార్గెట్గా డ్రోన్లతో చెలరేగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.